నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రావు, మాది వి ఫర్నిచర్ మా తెనాలండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అండి, దాదాపు 3-4 సంవత్సరాల నుంచి మమ్మల్ని అందరూ ఫ్రాంచైజీలను అడుగుతున్నారండి. మేము ఫ్రాంచైజీలు ఇవ్వకపోయేసరికి అందరూ మా వి ఫర్నిచర్ మాల్ పేరు మీద డూప్లికేట్ కంపెనీలు పెట్టేసి, లేకపోతే ఇమిటేటెడ్ కంపెనీలు పెట్టేసి వాడేసుకుంటున్నారు. ఫేస్బుక్లో, యూట్యూబ్లో, షోరూముల దగ్గర వి అని పెట్టేసి వాడేసుకుంటున్నారు. ఒకటి. రెండవది, మాలాగే సోషల్ అవేర్నెస్ వీడియోలు అని చెప్పి ఎన్నో వీడియోలు యూట్యూబ్లో పరుపుల వీడియోలు అందరూ వచ్చేసి దొంగలు కూడా నిజాయితీ పరులాగా చెప్పుకుంటూ వస్తున్నారు. అందుకని ప్రస్తుతానికి మేము డిస్ప్లే పాయింట్లని ఇస్తున్నాం. ప్రతి ఊర్లో డిస్ప్లే పాయింట్ ఇస్తాం. డిస్ప్లే పాయింట్ అంటే ఏం లేదండి, మా దగ్గర ఉన్న ఫోములు, లాటెక్స్లు, యాక్సిరీస్ 10 రకాల పరుపులు ఇస్తాం. 10 రకాల పరుపులు, 10 రకాల మంచాలు కూడా ఇస్తాం. దాంతోపాటు అవి మీ ఊర్లో సుమారుగా 1000 అడుగులు ఉన్న షాపు కానీ, మనకి పెద్ద సెంటర్ నడి బోర్డులో ఉండాల్సిన అవసరం లేదండి. 10 నుంచి 20 వేలు రెంటు ఉన్న ఏరియాలో కనుక మీరు తీసుకొని ఈ 10 మంచాలు 10 పరుపులు పెట్టుకొని, కలర్ కూడా క్రీమ్ కలర్ లైటింగ్ ఉండి, ఫ్లోరింగ్ టైల్స్ క్రీమ్ కలర్ ఉండి, మంచి లైటింగ్ ఉండి, ఒక టీవీ, ఒక ల్యాప్టాప్, ఒక ఫోన్ ఉండి, కొంచెం నాలెడ్జ్ ఉండి, ఎడ్యుకేటెడ్ అయి ఉండి, వర్క్ ఫర్ హోమ్ చేసే వాళ్ళకైనా, స్టూడెంట్స్కైనా, ఎవరికైనా సరే దీనికి అర్హులండి. డిస్ప్లే పాయింట్ అంటే అది. ఈ సుమారుగా మీకు అప్రాక్సిమేట్గా ఈ పరుపులు అన్నీ కలిపి 3 లక్షలు అవుతాయండి. పరుపులు మంచాలు కలిపి ఇంకో 3 లక్షల రూపాయలు సుమారుగా లోపల పక్క టీవీలు, యాప్ చూపించడానికి ల్యాప్టాప్, సెల్ ఫోన్, బ్యాంకులో 1 lakh ఉండాలండి. ఎందుకంటే కస్టమర్ వచ్చి మీకు డబ్బులు ఇచ్చినప్పుడు మీరు యాప్లో బుక్ చేసుకోవాలి కాబట్టి మాది మొత్తం యాప్ ద్వారా నడిచింది. మీరు మా యాప్లో బుక్ చేయాలి కాబట్టి 1 lakh బ్యాంకులో ఉంటే అదే రోజు మేము డెలివరీ పంపించేస్తాం. ఇవన్నీ చేయాలంటే 1 lakh బ్యాంకులో ఉండాలి. ఇవి ఉంటే నేను డిస్ప్లే పాయింట్ ఇచ్చేస్తాను ప్రతి ఊళ్ళో. ఫ్రాంచైజీ ఇచ్చే ఆలోచన ఇప్పుడు లేదండి. ఫ్యూచర్లో ఇస్తే కనుక మీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. ముందు డిస్ప్లే పాయింట్ తీసుకోండి. మీ ఊర్లో మీరు సక్సెస్ చేయగలిగితే, మీకు అంతా సెట్ అయితే అప్పుడు ఫ్రాంచైజీ గురించి ఆలోచిద్దాం. పెద్ద సిటీస్లో ఆ సిటీస్ని బట్టి ఇస్తానండి. ఇది పెద్ద ఖర్చు కూడుకున్న పని కాదు. ఎందుకంటే నేను మీ చేత ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే, ఎక్కువ డబ్బులు ఆశిస్తే కస్టమర్ని మళ్ళీ మోసం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రేట్ అన్నా పెంచాలి, మోసం అన్నా చేయాలి. రెండూ నాకు ఇష్టం లేదు. మా వీడియోలన్నీ చూసి సోషల్ అవేర్నెస్, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్ళు, అచ్చంగా బిజినెస్సే కాకుండా కస్టమర్ శ్రేయస్ కోరుకునే వాళ్ళే దీనికి అర్హులండి. ఎందుకంటే నేను ఎక్కువగా ఖర్చు పెట్టించి ఎక్కువ టార్గెట్లు పెట్టి అమ్ముతా ఉంటే అవసరం లేకుండా పరుపు అమ్మిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పాత పరుపు కొత్త పరుపు చేసుకోమన్నాను, అప్పుడు 10,000 15,000 వ్యాపారం వస్తుంది. అలాగే పనికి రాదని చెబితే 50,000 వ్యాపారం వస్తుంది. కాదండి, మన కస్టమర్ లాభం కోసం నేను చెప్తాను. ప్రతి ఒక్కళ్ళు కూడా అలా అవేర్నెస్ ఉన్నవాళ్ళు. అందుకని నేను స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకున్నాను, కొత్త వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నాను. 1000 అడుగులు ఉండాలండి సుమారుగా. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ముందుకు వస్తే నేను ఇస్తాను. ఫస్ట్ హైదరాబాదు, వైజాగ్, తిరుపతి, విజయవాడ వీటి వరకు ప్రిఫరెన్స్ ఇస్తాను. తర్వాత నిదానంగా ఒక సిటీకి వెళ్తూ ఉంటాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద నెంబర్ కాల్ చేసి మీ వివరాలు చెప్పండి. ఫర్దర్ డీటెయిల్స్ మీకు చెప్తాం. చాలా తక్కువ పాయింట్, మేము ఎక్కడ డిపాజిట్ అయితే తీసుకోవట్లేదండి. మీకు కొనే 10 మంచాలు 10 పరుపులకే డబ్బులు. వర్క్ ఫర్ హోమ్ లేడీస్కి బాగా ఉపయోగం. వాళ్ళు ఏం చేస్తారంటే బిజినెస్ చూసుకుంటే మీ పని చేసుకోవచ్చు. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్లో వర్క్ ఫర్ హోమ్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు డిస్ప్లే పాయింట్ పెట్టుకొని, కస్టమర్లు ఎక్కువ మంది రారండి. పరుపుల వ్యాపారం విపరీతమైన రష్ ఉండదు. రోజుగా 4-5 పరుపులు, 10 మంది కస్టమర్లు వస్తే వాళ్ళకి చక్కగా చెప్పగలగాలి. మీ ఫోన్ నెంబర్ ఇస్తే మంచిగా మాట్లాడగలగాలి. అప్పుడు మీకు బిజినెస్ వస్తుంది. మీకు కొంతమందికి ఉద్యోగం చేస్తే వ్యాపారం చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఉపయోగం ఇది మాది. నష్టపోకూడదు, మీరు నష్టపోకూడదు, కస్టమర్ని మోసం చేయకూడదు. అది నా ఫిలాసఫీ. 1 lakh సుమారుగా ఫ్లెక్సీ బోర్డులు ఉంటాయండి. అంటే అవేర్నెస్ ఫ్లెక్సీలే ఉంటాయి. అంతా బెడ్షీట్ ఎలా వాడుకోవాలి, టాపర్ ఎలా వాడుకోవాలి, వాటి ఉపయోగాలు ఏంది, లాటెక్స్ అంటే ఏంది, రీబాండ్ అంటే ఏంది, మనం కమ్యూనిటీ పోస్టులు పెట్టామండి యాప్లో, యూట్యూబ్లో. అయ్యే ఫ్లెక్సీలుగా వేయించి పెడతాం. వరం బ్రాండ్తో ఇస్తామండి. ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ వి ఫర్నిచర్ మాల్ అని వచ్చింది. అదే ఫర్నిచర్ షాప్ వాళ్ళు కనుక మా డిస్ప్లే పాయింట్ పెట్టుకోవాలనుకుంటే 500 అడుగు అయితే సరిపోయింది. ఎందుకంటే బయట అంటే 1000 అడుగులు ఉంటే కానీ షాప్ ఒక లుక్ రాదండి. అదే ఫర్నిచర్ షాపులో కనుక ఒక పాయింట్ అయితే ఒక 500 అడుగు ఇస్తే కనుక ఫర్నిచర్ షాప్ వాళ్ళకి డిస్ప్లే పాయింట్ ఇస్తాం. మీరు ఏం చేయవసరం లేదండి. మీరు ఎక్కడ స్టాక్ పెట్టవసరం లేదు. మీరు 10 పరుపులే శాంపిల్, పెట్టుబడి అదే. యాప్లో బుక్ చేసుకుంటే కస్టమర్కి మేమే డైరెక్ట్గా పంపించేస్తాం. ఇప్పుడు పంపించినట్టే పంపిస్తాం. కస్టమర్ వచ్చి మీ దగ్గర ఏం చేస్తారంటే పనుకొని కూర్చొని చూస్తారు. చూసి యాప్లో మీ ముందే ఆర్డర్ పెట్టిస్తారు. అంతే. డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి మేమే పంపిస్తాం. కస్టమర్ డబ్బు నుంచి మా అకౌంట్కి కొట్టిస్తారు. అట్టగా మీరు డబ్బులు తీసుకుంటే మీరు మీ అకౌంట్ నుంచి మాకు పంపించాలి. దానికే 1 lakh మీ అకౌంట్లో ఎప్పుడు ఉండాలని చెప్పింది. ఎక్కడ మాకు డిపాజిట్ మాకేం అవసరం లేదండి. డబ్బులు కట్టిన పరుపులు పంపిస్తూ ఉంటాం. ఇప్పుడు వరం బ్రాండ్ తోటి అన్నీ వచ్చేసినాయండి. జిప్ కవర్ వచ్చేసింది, వరం టాపర్ వచ్చేసింది, బెడ్షీట్ వచ్చేసింది, ప్రొటెక్టర్ వచ్చేసింది. అట్లాగే లాటెక్స్ మీద కూడా వరం అని వచ్చేసింది. మనకు అన్నిటికి కూడా వరం అని లోగోతో వచ్చేస్తున్నాయండి. అందుకే కస్టమర్కి కూడా ఇప్పుడు ఒక అవేర్నెస్ తీసుకొచ్చాము. అట్లాగే కంపెనీలు కనుక 50% 60% ఇస్తాయి. మనం అట్లా ఇవ్వమండి. చాలా సింపుల్ మార్జిన్ ఇస్తాం. ఎందుకంటే వాళ్ళు 50% ఇచ్చినా
కస్టమర్కి అంత పరుపు రేటు పెట్టుకుంటే క్వాలిటీ పరుపులు వెళ్ళవు. మేము మాత్రం అంత ఇవ్వమండి. దానికి అదే ముందే చెప్పాక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్ళు బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే ఈ అవకాశం అని చెప్పింది. అందుకనే కారణం, మెయిన్ రీజన్ అదే. ఇప్పుడు వరం లోగోతో వరం బ్రాండ్ తోటి హెవీ క్వాలిటీ ఇస్తున్నాం. మనం ప్రొడక్ట్లు అన్నీ కూడా హై క్వాలిటీ పెంచేసాం, ఎక్కడా రేటు పెంచలేదు. పెంచిన రేటు కూడా 10% కూపన్ రూపాయలు మళ్ళీ కస్టమర్లకు ఇచ్చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటామని కోరుకుంటూ అందరికీ నమస్కారం. మీకు తెలుసా, ఒక రోజు యాక్ట్ చేయడానికి ఇంటర్నేషనల్ హీరో అయితే 10 కోట్లు తీసుకుంటారు. అదే నేషనల్ హీరో అయితే 5 కోట్లు తీసుకుంటారు. చిన్న హీరో అయితే 1 కోటి నుంచి 2 కోట్లు తీసుకుంటారు. అదే యాడ్ పబ్లిష్ చేయడానికి ఇంటర్నేషనల్ ఛానల్లో 1 కోటి అవుతుంది, నేషనల్ ఛానల్లో 50 లక్షలు అవుతుంది, లోకల్ ఛానల్లో 30 లక్షలు అవుతుంది. అలాగే 1000 అడుగుల షోరూమ్ రెంట్ సంవత్సరానికి బిగ్ సిటీలో అయితే 20 లక్షలు, స్మాల్ సిటీలో అయితే 15 లక్షలు, టౌన్ లో అయితే 10 లక్షలు అవుతుంది. షాప్ లో పనిచేసే స్టాఫ్ కి శాలరీ నెలకి బిగ్ సిటీలో 1 లక్ష వరకు ఉంటుంది, స్మాల్ సిటీలో 50,000 వరకు ఉంటుంది, టౌన్ లో 30,000 వరకు ఉంటుంది. వీటి వలన ఒక లాటెక్స్ మ్యాట్రెస్ ప్రైస్ బిగ్ సిటీలో అయితే 1,50,000 ఉంటుంది, స్మాల్ సిటీలో అయితే 1,00,000 ఉంటుంది, టౌన్ లో అయితే 50,000 ఉంటుంది. మాది తెనాలి ఓన్ వెబ్సైట్ మరియు యాప్, ఓన్ పబ్లిసిటీ, తక్కువ సాలరీస్, తక్కువ రెంట్ అవడం వలన మీకు వరం 3-in-1 లాటెక్స్ పరుపుని సగానికి సగం ధరకి మరియు ఎక్స్ట్రా యాక్సెసరీస్, 2 లాటెక్స్ పిల్లోస్, 4 పిల్లో కవర్స్, ఒక కంఫర్టర్, ఒక డ్యూవెట్ కవర్, 2 ఎలాస్టిక్ బెడ్షీట్స్, టాపర్, ప్రొటెక్టర్, 2 ఇంచ్ లాటెక్స్, 4 ఇన్నర్ కవర్స్, జిప్ కవర్ తో పాటు ఇవ్వగలుగుతున్నాం.